ఫ్లైట్ ఏంటక్క? జోక్ చేస్తున్నావా? ఎవరైనా ఆఫీస్కి ఫ్లైట్లో వెళ్తారా? ఆహా, మరి టికెట్స్ ఎందుకురా? టికెట్స్ ఏంటక్క? ఈ టికెట్స్ చూసావుగా? అ, అ, అది అ, అ, అది మరి అర్జెంట్గా బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చిందక్క. నార్మోయ్! ఎంత ధైర్యం రా నీకు? నా తమ్ముడి పోలికల్ని అడ్డు పెట్టుకొని నా ఇంటికొచ్చి మమ్మల్నే బురిడీ కొట్టించి డబ్బుతో ఉడాయించాలనుకుంటున్నావా? అది కాదక్క, నేను రేయ్, 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 రేయ్! మా నాన్న కళ్ళు కప్పగలిగావు. మొగుడనే ముసుగులో దానితో సంతకం పెట్టించగలిగావు. హలో, కానీ ఈ సింధూర సైట్ని సైడ్ చేయగల శక్తి నీకు లేదురా. సార్ ఫ్లైట్ టైం అవుతుంది సార్. ఏంట్రా చూస్తున్నారు? మర్యాదగా ఆ డబ్బుని ఇలా ఇవ్వండి. నిన్నేరా? ఆ డబ్బు నాది. ఆ డబ్బుతో దేశం కాదు కదా, ఈ సిటీ కూడా దాటలేవు. ఇవో. మొత్తానికి నేను ఎవరో, నా హిస్టరీ ఏంటో కనిపెట్టావు అన్నమాట. అందుకే కదరా ఎదురుగా నిలబడి తెల్ల మొహం వేశావు. నన్ను కనిపెట్టగలిగావు గాని ఈ డబ్బు తీసుకెళ్లకుండా ఆపలేవు. ఏయ్! మర్యాదగా డబ్బివ్వు. నేనివ్వను. ఇవ్వకపోతే చస్తావు. మేమిద్దరం ఉన్నాం. ఎవరికి చావస్తుందో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. రేయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఓ డబ్బిచ్చేయి. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా మమ్మల్ని వెళ్ళవు. లేదంటే లేదంటే ఏం చేస్తావురా? రేయ్, రేయ్! ఆ డబ్బుతో ఒక్క అంగుళం కదిలినా తల పేలిపోతుంది. ఇవ్వరా డబ్బు, ఇవ్వ. మేడం, ఇస్తున్నాను మేడం. ఇవ్వు. మేడం, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసే నాతోనే గేమ్స్ ఆడాలనుకుంటున్నావా? 5 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నాను. నీ దిక్కున్న చోటు చెప్పుకోవే. టికెట్స్
అమ్మా ఇదంతా కళ. ఓకే ఓకే. రేపు ఇదే నిజమైతే వాణ్ణి ఇలాగే వదిలేస్తే కళే నిజమవుతుంది. లేదు, అలా జరగకూడదు. నేను కానీ ఇలానే చూస్తూ కూర్చుంటే వాడు 5 కోట్లు కాదు, ఆస్తినే కొల్లగొట్టేస్తాడు. నా ప్రాణం పోయినా అలా జరగనివ్వను. ఇప్పుడే వాడి నిజ స్వరూపం బయట పెడతాను. రేయ్, ఎక్కడ వీడు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? వీడిని వదలు. వీడు నాతోనే పెట్టుకుంటాడా? డాడీ, ఈ చెక్ మీద తులసి సంతకం పెడితే క్యాష్ తీసుకుంటాను. వాసు, ఇంత చిన్న విషయం నన్ను అడగాలంటరా? తులసితో సంతకం పెట్టించుకుని నీకు కావాల్సినంత డబ్బు పట్టుకెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. తులసి, సంతకం పెట్టవా? తులసి, ఆగు. తులసి, సంతకం పెట్టద్దు. అదేంటమ్మా? నాన్నగారు, ఇతను డబ్బు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇతనేంటమ్మా? అదే తమ్ముడు, నువ్వు డబ్బు తీసుకెళ్ళకూడదు. వదిన గారు, ఏంటిది? ఏమైంది మీకు? అవసరానికి డబ్బు తీసుకెళ్ళకపోతే ఎలా చెప్పండి? అసలు ఏంటి అవసరం? ఇక్కడ డబ్బు ఏమైనా తేరగా ఉందా? నీకు ఏం తెలీదు, నువ్వు ఊరుకో. నువ్వు సంతకం పెట్టడానికి వీల్లేదు, అంతే. అక్క, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆ డబ్బు ఎంత అవసరమో తెలుసా నీకు? ఆ డబ్బు ఇవ్వకపోతే డాడీ పరువు పోతుంది. ఏంటి పోయేది? నాకంతా తెలుసు. పరువు పోదు, ఏమి పోదు. చేతిలో చెక్కుంది కదా అని సంతకాలు పెట్టుకుంటూ పోతే సంతలో అడుక్కు తినాలి. మావయ్య గారు, ఏంటిది? వదిన గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. సింధురా, ఒంట్లో ఏమన్నా బాగలేదా? నాన్నగారు, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. సింధురా, వ్యాపారం చూసే తమ్ముడు, కానీ చెక్ పవర్ తులుసుకుంది కాబట్టి తులసి సంతకం పెడితేనే కదా పనులు జరిగేది. అయినా ఎప్పుడూ లేనిది ఇవాళ్ళేంటి వదిన గారు వింతగా బిహేవ్ చేస్తున్నారు? ప్లీజ్, నువ్వు కాసేపు కొంచెం నోరు మూసుకుంటావా? నాన్నగారు, సంతకం పెట్టమనండి, కానీ ఆ చెక్ నేనే డ్రా చేసుకొస్తాను. కావాల్సిన చోట నేనే ఇస్తాను. ఏంటక్క నువ్వు అనేది? అంటే నన్ను అనుమానిస్తున్నావా? వాసు, అక్క ఉద్దేశం అది కాదురా. డబ్బు వృధాగా ఖర్చు పెడుతున్నామని కంగారు పడుతున్నట్టుంది కదమ్మా? కరెక్ట్ నాన్నగారు, కరెక్ట్. అంతే. ఆ డబ్బు వృధా చేయట్లేదు. ఆ రోజు మన ఊర్లో రామాలయానికి మనం స్థలం ఇచ్చాం కదా, దానితో పాటు
మూల విగ్రహ ఆవిష్కరణకు అయ్యే ఖర్చు కూడా మనమే భరిస్తామని మాటిచ్చాను. ఇప్పుడు వాళ్ళకి డబ్బు పంపాల్సిన సమయం వచ్చింది. నిన్న వాళ్ళు ఫోన్ చేశారు. అందుకే డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని తమ్ముడితో చెప్పాను. అంతే. కానీ నాన్నగారు అది ఏంటమ్మా కానిపోనీ నువ్వు తులసి, నువ్వు సంతకం పెట్టు. అలాగే మావి గారు. ఏమండి? తీసుకో, ఆ పని చూడు. అలాగే డాడీ. అయ్యో, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందేంటి? హలో సార్, నేను వైజాగ్ నుంచి 2 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పు ఇన్స్పెక్టర్. సార్, యాక్సిడెంట్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటి నువ్వు చెప్పేది? వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను సార్. ఆ వెహికల్ని ఒక లేడీ రెంట్కి తీసుకుంది సార్. లేడీయా? అవును సార్. పేరేంటి? పేరు జయంత్ అని రాసింది సార్. జయంతి. అవును సార్. ఫోన్ నెంబర్ మాత్రం ఫేక్. నెంబర్ పనిచేయట్లేదు. ఇన్స్పెక్టర్, సార్, జయంతి అనే పేరు కూడా ఖచ్చితంగా ఫేక్ అయి ఉంటుంది. నాకు వెంటనే ఆ డీటెయిల్స్ కావాలి, పంపించండి. అలాగే సార్. నేమ్ ఒరిజినల్ అయితే యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినట్టు, ఒకవేళ అది ఫేక్ అయితే కావాలని చేసినట్టు. నాకు 24 గంటల్లో మొత్తం డీటెయిల్స్ కావాలి. ఆ కారు మీకు ఎక్కడ కనిపించింది? సార్, మొత్తం. ఓకే సార్. జయంతి. అన్నీ అనుకూలిస్తే ఈ పాటికి డజన్ మంది డాడీ డాడీ అని వెంట తిరిగేవారు. అవునా? ఎవ్రీ ఇయర్ కవల పిల్లలు పుట్టినా నీ కోరిక నెరవేరదు బావా. వచ్చావా? ఇంకా ప్రత్యక్షం కాలేదేంటా అని అనుకుంటున్నాను. నా సంగతికేం గాని నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇదిగో కనిపించట్లేదా? మ్యాగజైన్ చూస్తున్నా. హ, మ్యాగజైన్లు, అందులో ఉన్న బొమ్మలు చూస్తే పిల్లలు పుట్టరు బావగారు. తెలుసులే. తెలిసి ఏం చేసావు? ఇదిగో ఇలా కలలుగా అంటున్నావు. అంతకన్నా ఏం చేయగలం? మనసుంటే మార్గం ఉండదా? ఓల్డ్ డైలాగ్. ఆ, ఆ, ధైర్యం ఉంటే శోభనం జరగదా? ఇది కాస్త బెటర్. అందుకే సాహసం చేరా బావక. ఆ? హ, అబ్బా, అర్థాల తర్వాత వెతుక్కోవచ్చు. చెప్పేది విను. ఓహ్, చెప్పు. ఆ, ఈరోజు ఏదోటి చేసే బావా. ముహూర్తాలు పెట్టాలిగా. అంటే ముహూర్తాలు అంటారు. ఎక్కడ చచ్చేది? ఆ, ఇంత జరిగాక కూడా ముహూర్తాలు తోటకూరంటే ఎలా బావా? ఏ ముహూర్తం ఏం చేసింది గనక? ఏ కాస్తైనా మంచి జరిగిందా చెప్పు. నిజమే మహేష్. రాసులు గ్రహాలు పట్టించుకుంటే నష్టమే తప్ప లాభం లేదు. ఇది రియలైజ్ అవడం అంటే. ఒక విషయం చెప్తాను, ఫాలో అయిపో. ఏడు ఏడుస్తా, కానీ నీ చెవులో ఏడుస్తా, నిన్ను నవ్విస్తా. ఇట్రా. అంతేనంటావా? ఆలోచించక బావా, ప్రొసీడ్. నేను మీ అక్కకి చెప్పి మా చెల్లెల్ని ప్రిపేర్ చేపిస్తాను. నువ్వు వెళ్ళి గదిలో వెయిట్ చెయ్యి, మ్. సరేనా? ఇప్పుడే వస్తాను.
తులసి ఈరోజు సింపుల్గా చాలా బాగున్నావు. ఆ, అవును, ముహూర్తం ఎన్నింటికి? ముహూర్తాలు లేవు, ఏమీ లేవు. అదేంటి? ముహూర్తాలు పెడితే కలిసి రావట్లేదు కదా, అందుకే మీ తమ్ముడు ఆ తతంగమే వద్దని చెప్పారు. దానికి నువ్వు ఒప్పుకున్నావా? అవును, నాకు ఈ ముహూర్తాలు గడియలు వీటి మీద నమ్మకం పోయింది. ఆయన సంతోషంగా ఉన్నప్పుడే మంచి ముహూర్తం, ఆయన కోరుకున్నప్పుడే శుభగడియలు. ఇన్నాళ్ళకి మా తమ్ముడు దారిలోకి వచ్చావన్నమాట. ఎప్పుడూ ఆయన దారిలో నడవాల్సిందేగా. వెరీ గుడ్. పద పద, మా తమ్ముడు వెయిట్ చేస్తుంటాడు. పద. ఇన్నాళ్ళకి మనకు కలిసి వచ్చిందనమాట. అది ముహూర్తాలను పక్కన పెడితే ఏం చేస్తాం, ఇలా కానిచ్చేద్దాం.